శుభాకాంక్షలు మీ అందరికీ. 79 అంటే సుమారు 80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు 200 సంవత్సరాలు పాలించిన భారతదేశాన్ని మన ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ త్యాగ ఫలితంగా భారతదేశం ఏర్పడడం జరిగింది. 79 సంవత్సరాల క్రితం భారతదేశం అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రంగాలలో వెనుకబడి ఉండేది. ఈరోజు అన్ని రంగాలలో అధిగమించుకుంటూ భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎదిగింది. అప్పుడు ఉన్న 80 సంవత్సరాల కింద మన జనాభా 25 కోట్లు, ఇవాళ 140 కోట్లు. భారతదేశం వాణిజ్య రంగంలో అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఇవాళ అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అన్ని దేశాలు ఆర్థికంగా ఎదగాలంటే వాళ్లకు మెయిన్గా మన జనాభాను చూసే వాళ్ళు అన్ని రంగాలలో భయపడడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు కావచ్చు, ఎడ్యుకేటెడ్స్, ప్రతి దేశానికి వాళ్ళ సీఈఓలు, గూగుల్ కావచ్చు, ప్రతి దాంట్లో సీఈఓలు మన భారతీయుడు ఉంటాడు. భారతీయుడిని వాళ్ళు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. మన దేశంలో మొన్ననే ఈ మధ్యకాలంలో మీకు తెలియవచ్చు, పాకిస్తాన్ మన మీద దండయాత్ర దాడి చేయడం జరిగింది. దానికి మనం రివర్స్గా సింధు అని చెప్పేసి సింధు వార్ అని చెప్పేసి ప్రకటించి 2 మహిళలు వితిన్ అవర్స్లో ఒక 3 గంటల లోపలే వాళ్ళ ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ ముద్రదానం చేసేసి వాళ్ళందరినీ నాశనం చేసి ఇవ్వడం జరిగింది. ఒక భారతకు అంటేనే ఇవాళ ప్రపంచ దేశాలు భయపడే స్థాయికి వచ్చినాయి. అన్ని రంగాలలో భారతదేశం ముందు వరుసలలో ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఇప్పుడు మన దేశం అన్ని భాగాలుగా ఉంటుంది. మీరందరూ చదువుకొని ఇప్పుడైతే చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఉంటాం, మన ఇంటికి చెప్పడం చేయమా చేసాం కదా. అలాగే మన భారతదేశం నుంచి ఏదైతే రావాలన్నా భయపడే స్థాయి మనం ఉన్నాం. ఒకప్పుడు ఏంటంటే భారత్ అంటే అందరూ చులకన చేసే దేశాలలో ఇవాళ ప్రపంచం మొత్తం భారత్కు అంటేనే భారత్కు గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ అడ్వాన్స్ తీసుకునే స్థాయికి వచ్చినది. ఒక భారతీయుడు బ్రిటన్కు అప్పుడు 200 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఇలా బ్రిటన్లో కూడా భారతీయుడు పాలించడం జరిగింది. అమెరికాలో కూడా ఇతర పక్షులు ఒక భారత సంపత్తి వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో జడ్జెస్ ఉంటుంది, ఒక ప్రపంచ స్థాయిలో జడ్జి. ఆ జడ్జిలో ఇప్పుడు ఉన్నది కూడా భారతీయుడు. అన్ని రంగాలలో భారతీయులు అలాగే వెలగాలని కోరుకుంటూ మీరందరూ మంచిగా చదువుకొని ప్రయోజనం కావాలని, తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయ బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 79th Independence Day. What is independence? 79th Independence Day. So first of all, I say wish you to all this 79th Independence Day for our teachers and my dear children. So first, what is independence? Independence అంటే ఏంటి తెలుసా? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఈ ఫ్రీడమ్ అనేది మనకు ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఈ ఫ్రీడమ్ 1947 కంటే ముందు మనకు ఫ్రీడమ్ లేదా? లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే 1947 కంటే ముందు మనము బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో ఉండేది, బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండేది 1947 కంటే ముందు. అంటే మనకు 1947 ఇండిపెండెన్స్ లేదు. 1747 నుండి 1947 వరకు 200 ఇయర్స్ వరకు మనకి ఇండిపెండెన్స్ లేదు. కానీ లాస్ట్ 50 ఇయర్స్ అంటే 1947కి బిఫోర్ 1857 నుండి మనం స్ట్రగుల్ స్టార్ట్ చేసాం. అంటే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేసారు మన ఫ్రీడమ్ ఫైటర్స్. ఎవరెవరు? మహాత్మా గాంధీ గారి, నెహ్రూ గారి, భగత్ సింగ్, అలా చాలా మంది ఒక ప్రాణాలను పరంగా పెట్టి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసారు. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రీడమ్ అంటే వాళ్ళు పోరాడిన దాన్ని బేస్ చేసుకొని మన ఒక అంటే ఎన్నో విప్లవాలు కానీ, ఎన్నో ఫైటింగ్, ఎన్నో త్యాగాలు కానీ, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే చివరిగా 1947 ఆగస్టు 15 రోజు మనకు ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఆ ఇండిపెండెన్స్ని మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇక్కడ ఈ దేశంలో మనం నివసిస్తున్నాము అంటే, ఉంటున్నాము అంటే కారణం మనకు వచ్చిన ఈ ఫ్రీడమ్ తోటి.
ఈ ఫ్రీడమ్ అనేది మనకు అంత ఈజీగా రాలేదు. ఎంతో మంది ఎన్నో ప్రాణ త్యాగాల వల్ల మనం ఈ ఫ్రీడమ్ని తెచ్చుకోవడం జరిగింది. అయితే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1947 ఆగస్టు 15 శుక్రవారం రోజు వచ్చింది. సేమ్ ఇదే డే, సేమ్ శుక్రవారం రోజు అంటే మధ్యరాత్రి 12:30 తర్వాత మనకు ఫ్రీడమ్ రావడం జరిగింది. అది మళ్ళీ 79 సంవత్సరాల తర్వాత ఇదే రోజు రిపీట్ అయింది. సో ఈ రోజును మనం మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అయితే ఇదే ఫ్రీడమ్ని మనం ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కరస్పాండెంట్ సార్ చెప్పారు. సో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫ్రీడమ్ సంపాదించుకుని ఆ ఫ్రీడమ్ తర్వాత కూడా మనం నిలదొక్కుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో రకాల స్ట్రగుల్స్ చేసి ఆ తర్వాత ఫైనల్గా మనం ప్రపంచంలోనే నేటి దేశంగా ఇప్పుడు భారతదేశం అంటే అందరికీ అడలొచ్చేటట్టుగా ప్రతి విషయంలో ఒకటి అక్కడ ఆర్థికంగా కానీ, విద్యారంగంలో కానీ, నెక్స్ట్ స్వతంత్రంగా అన్ని రంగాలలో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ప్రతి విషయంలోనూ మనం తక్కువ లేవు అనే విధంగా చివరికి చెప్పాలంటే మన ఉమెన్స్ ఫ్రీడమ్ కూడా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఒక రేంజ్కి వచ్చింది. ఒక రేంజ్కి ఎలా వచ్చిందంటే మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తెలుసు అనుకుంటా, పాకిస్తాన్ మన పైన ఉమెన్స్ ఇద్దరు ఉమెన్స్ జస్ట్ వితిన్ 1 అవర్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మట్టుదలిపించి మన యొక్క సత్తా ఏంటనేది నిరూపించారు. దేశాలు ఎవరిద్దరు లేనితోటి అంత ఫుల్ పవర్గా మన భారతదేశం ఇప్పటికీ ముందంజలో వచ్చింది. ఇంకా ముందుకు ఎదుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Independence Day to all. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాల నిలదించు విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు తుడిదారులనొత్తుకొని రసాల గోడలు రకెత్తుకొని పొగిడిన మరి ముఖ పరితరచుకొని మృతవీరులనెదలాదరచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ మనమున జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతములు పాడుకొని పావన చరితమ్మా పరిమళ భరితము. పావన చరితమ్మా పరిమళ భరితము. గురువెల్లను గుర్తించుకొని మన తెలుగు వేదమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరవేయుదమా జాతి పతాకం. ఎగరవేయుదమా జాతి పతాకం. ఒకటే జననం ఒకటే మరణం, ఎవరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే
ఆది ప్రణవనాదం లో సెక్షన్ మేడం మైక్ కొంచెం కింద పెట్టు. కనుల ప్రతిధ్వనించినది విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన వేణుచి విపంచి గానం మిమ్మల్ని పిలిచే విరచించితి ఈ కవనం విపంచి విరచించితి